దేవుడు గూడు రేపుతున్నప్పుడు కూడా నేను ఇక్కడే కూర్చుంటానని అన్నారు అనుకోండి, ఇంకెదుగుదలకి చోటు ఉండదు. కొన్నిసార్లు దేవుడు మనకి డోంట్ గో అంటాడు, ఈ స్థలం నుండి వెళ్ళొద్దు అంటాడు, కొన్నిసార్లు వెళ్ళు అంటాడు. ఈ మాటలు మాట్లాడొద్దు అంటాడు, మాట్లాడు. ఈ నిర్ణయం తీసుకోవద్దు అంటాడు, కానీ అదే నిర్ణయాలు తీసుకుంటాం. గాడ్ సేస్ డోంట్ కమ్ టు అ కంక్లూజన్, ఈ డిసిషన్ ఈ విషయంలో తీసుకోకండి అని చెప్తున్నప్పుడు మనము చాలాసార్లు క్వశ్చన్ చేస్తాము, ఇంకెక్కువైతే బాధపడతాము, ఇంకెక్కువైతే దేవుని పైన అలుగుతుంటాం. ఎందుకు దేవా నాకే, ఎందుకు దేవా నన్నే వెళ్ళొద్దంటావు, అందరూ వెళ్ళిపోయారయ్యా, నన్నే ఎందుకు ఆపుతున్నావు, నన్నే ఎందుకు ఇట్లా అడ్డుబండగా నిలబడుతున్నావు, వై ఆర్ యు స్టాపింగ్ మీ అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే దేవుని పైన విసుగుదలు వచ్చి దే క్విట్ ప్రేయింగ్, ప్రార్థన చేయడం ఆపేస్తారు, దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే జవాబు రావట్లేదు, అవకాశం లేదు, ఇంతే అనే పరిస్థితిలో దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళిపోతూ ఉంటారండి. కానీ ఈరోజు ఇప్పటికే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అట్లయితే చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేద్దాము, దేవుడు చెప్పంది మనము చేయకుండా ప్రయత్నిద్దామండి. ఈ 3 విషయాలు